వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్టపై డార్మిటరీ ప్రారంభించిన ఐలయ్య. భక్తుల కోసం షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. తాడేపల్లిగూడెంలో అభివృద్ధి పనులకు కొట్టు శ్రీకారం. కొత్త పార్టీలు బ్లేడ్ బ్యాచ్లా మారాయన్న డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి జగన్కు బీసీ జనార్దన్ రెడ్డి ఘాటు కౌంటర్. కాడసాని రామిరెడ్డి పేదవాడ అని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా. ఏపీపీఎస్సీ ఆఫీసును ముట్టడించిన విద్యార్థి సంఘాలు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో కుంభకోణం బయటపెట్టాలని డిమాండ్. ప్రభుత్వానికి 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల వినతి. తమ పట్ల మానవత్వం ప్రదర్శించాలన్న యూనియన్. యాదగిరిగుట్టపైన భక్తులు నిద్ర చేసేందుకు డార్మిటరీ హాల్ని ఆలయ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ధార్మిక సాహిత్య మహాసభలను ఆయన ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండాకాలంలో భక్తులకు సౌకర్యం కోసం షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృష్ణావతార సేవలో పాల్గొని సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 90 రోజులని యారుడు పూర్వం చేస్తామని గతంలో మాటిచ్చి అంచెలంచెలుగా ఇప్పటికే గత సాంప్రదాయబద్ధంగా ఒక 5 పనులను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం. మొదటగా ఆటోలను గుట్టపైకి ఎక్కించి భక్తులకు ఇబ్బంది లేకుండా కొండ మీద ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి కల్పించుకుంటూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఆటో కార్మికులకు అసౌకర్యం లేకుండా ఆటోలను అనుమతించడం జరిగింది. రెండవది కొబ్బరికాయలు కూడా ప్రతి భక్తుడు మొక్కు తెచ్చుకునే విధంగా అది కూడా స్టార్ట్ చేసినాం. మూడవదిగా సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కొండపైన స్వామివారి సన్నిధిలో నిద్ర చేసే విధంగా సుమారు 1000 మంది నిద్ర చేసే విధంగా ఈరోజు డార్మిటరీలతో పాటు వేసవిలో ప్రతి ఒక్కరు కూడా చలువ పందిరి కిందనే దర్శనం చేసుకుని చలువ పందిరి కిందనే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇలా 66 లక్షలతోటి చలువ పందిరికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో నీటి సమస్య తీర్చేందుకు సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. ఇంత చక్కగా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంటే కొత్తగా వస్తున్న పార్టీలు బ్లేడ్ బ్యాచ్లా తయారై ఫ్లెక్సీలు కట్ చేస్తున్నారని కొట్టి విమర్శించారు. వారి అధికారంలోకి వస్తే జేబులు కత్తిరించే కార్యక్రమాలు చేపడతారని ఆరోపించారు. కాగా కొట్టి వ్యాఖ్యలపై తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఏం మాట్లాడుతావు నువ్వు? బ్లేడ్ బ్యాచ్ అంటే అర్థం ఏంటి? ఇవాళ ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే డబ్బు అడుగుకుంటావు బెగ్గర్లాగా, ఎవడన్నా స్థలం కూర్చుకుంటే డబ్బు అడుగుతావు, ఎవడన్నా సైట్ అమ్మితే డబ్బు అడుగుతావు. బ్లేడ్ బ్యాచ్ అని పెద్ద మాట మాట్లాడతా నీకు ఎంత ధైర్యం ఉండాలి? జనసైనికుడిని మేము త్యాగాలకు నిలయంగా ఉన్నాం. మా ఆస్తులు ఆ దారి కోసం మా ఆస్తులు అమ్ముకున్నాం. నువ్వు చూపించు, ప్రమాణం చేయమని చెప్తున్నా. గుడికిలో ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. ఇంకొకసారి బ్లేడ్ బ్యాచ్ అని మాట్లాడితే నీ గజి దొంగతనాలని నీ అధిష్టానం నేను పక్కన పెట్టింది. ఇంక వదిలేసి అందరినీ తాలిపుల్లో పోటీ చేస్తావా అడుగుతుంటే నువ్వు మమ్మల్ని ఏమో బ్లేడ్ బ్యాచ్ అంట. ఈడే పెద్ద గజి దొంగ. ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, వ్యక్తిగత దూషణ ఉండకూడదని మేము కూడా సంయమనం పాటిస్తాము.
ఈ రోడ్డు ఎక్కడి నుంచి అయితే సిమెంట్ రోడ్ పడిందో సిమెంట్ రోడ్ దగ్గర నుంచి ఆఖరి వరకు కూడా సిమెంట్ రోడ్ తీసుకెళ్తున్నాం. మరి మీ జీవిత చిరకాల వాంఛ, చిరకాలంగా ఎప్పటి నుంచో కోరుకుంటారు. ఇప్పుడు వచ్చిన మాకు ఆ రోడ్డును మా పైప్ లైన్ నన్ను అడిగింది మీ మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎన్నిటికీ నిధులు కేటాయించి ఇవాళ పనులు మొదలెట్టి పనులు అన్ని కూడా పూర్తి చేశారు. ఏదేమైనా తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి చేయటం అన్నదే మన ప్రథమ కర్తవ్యం కాబట్టి అభివృద్ధిని తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి పరచడంలో ఎక్కడ కూడా అడిగేసే పరిస్థితి లేదు. ఎంత నిధులు అవసరమైనా ఏదో రకంగా పైనుంచి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మంత్రులు పట్టుకుని ఏ రకంగా తీసుకొచ్చి అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తాం. ఇవాళ ఏంటంటే రకరకాలుగా ఎలక్షన్లు వస్తే ప్రతి వాళ్ళు తయారవుతుంది. ఏదో 3 పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని నిలబెడతారు. చిత్తూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు ప్రభుత్వం భద్రతను తొలగించింది. బాబు వ్యక్తిగత గన్మ్యాన్ను ఉపసంహరించింది. దీంతో సీకే బాబుకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని డాక్టర్ సీకే లావణ్య ఆందోళన వ్యక్తం చేశారు. క్రియాశీలక రాజకీయాలకు రావడమే కారణంగా ఆయన అభిమానులు భావిస్తున్నారు. బాబు ఫ్యామిలీకి హాని జరిగితే ప్రభుత్వాందే బాధ్యతని లావణ్య అన్నారు. వాస్తవాలు గుర్తించాలని జిల్లా ఎస్పీకి లావణ్య విజ్ఞప్తి చేశారు. గత 4 దశాబ్దాలుగా సీకే బాబు గారు ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన 1984 నుంచి కూడా వివిధ రాజకీయ పదవులు అలంకరించారు. సో ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ప్రజలతో మమేకం అవటం మూలంగా మాకు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి. మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది. 4 ఉన్నారు, 2+2 ఉన్నారు. సో 4 కూడా తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను, ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది. మేము ప్రభుత్వానికి మరి ఎస్పీ గారికి కూడా మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు తిరిగి సీకే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. గత 4 దశాబ్దాలుగా సీకే మహిళలను మహారాణులు చేయాలన్నదే జగన్ సంకల్పమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండలం కోవిలం జంక్షన్లో మండల మహిళా సమైక్య నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మక నిర్ణయాల గురించి శాంతి వివరించారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కు అందజేశారు. మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి రెడ్డి శాంతి క్షీరాభిషేకం చేశారు. నాయకుల్లో చెప్తారు, మహిళలను ముందు తీసుకెళ్ళాలి, మహిళా లోకాన్ని ముందుంచాలి, పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ గౌరవం ఇవ్వాలి, మహిళలను సాధికారత చూపించాలి, మహిళలకు ఆర్థిక అభివృద్ధి ఇవ్వాలి అని వేదికలపై చెప్తారు. కానీ ఆ మైక్ వరకే ఆ మాటలు, దిగిపోయిన తర్వాత మర్చిపోతారు. కానీ జగనన్న ఆ రోజు చెప్పిన దానికన్నా మహిళా మల్లకు ఈరోజు పట్టాభిషేకం చేస్తూ లక్షాధికారి చేయాలనే ధ్యేయంతో ప్రతి ఒక్క మహిళ లక్షాధికారి చేసిన ఏకైక నాయకుడు జగనన్న. ఈరోజు భారతదేశంలో ఆధునిక మహిళ సేవింగ్ అకౌంట్స్, పొదుపు సంఘాల మహిళల్లో ఎక్కువగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులున్న మహిళలు ఎవరంటే ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉన్నారు. ఎందుకున్నారు? సీఎం జగన్ బనగానపల్లిలో ఈబీసీ నేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి చెప్పిన అబద్ధాలను నమ్మి సీఎం జగన్ తనపై నిరాధారణ ఆరోపణలు చేశారని ఖండించారు. బనగానపల్లిలో పేదలకు ఇళ్ల స్థలాలు, రింగ్ రోడ్, దద్దనాల ప్రాజెక్టుకు నీరు వంటి అంశాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డిని పేదవాడని జగన్ చెప్పడాన్ని జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి గుడిసెల్లో బతుకుతున్నారని ప్రశ్నించారు. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడితో పోటీ పడాలంటే రామిరెడ్డి అన్న ఒక బాధ ఇబ్బంది. కాబట్టి మీరంతా ధనవంతుడి దగ్గర 2000 3000 తీసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు సార్. మరి మీరు చెప్పొచ్చునో లేదో మీకే వదిలిపెడుతున్నా. సరే, నేను ధనవంతుడు అన్నావో కాదో ప్రజలు తెలుసు. సరే, మంచి సంతోషం, నువ్వు ఏది ఇచ్చినా కానీ కూడా తృప్తిగా సంతోషంగా ఆశీర్వాదం కింద తీసుకుంటా. ఈ ఆశీర్వాదం కూడా తీసుకునేట్టే ఉండేలేండి. నాకంటే ధనవంతుడు మీరే కదన్నా పెద్దన్న జగనన్న, నాకంటే పెద్ద ధనవంతుడు నువ్వు.
ఎంత ధనవంతులు మీరంత పెద్ద ధనవంతులు ఉండగానే రామిరెడ్డికి ఏం ప్రాబ్లం అన్నా? ఏం కరువు లేదన్నా రామిరెడ్డికి. ఒక చిన్న సాయం చేయండి జగనన్న, రిక్వెస్ట్ అన్నా ప్లీజ్ జగనన్న. అల్లూరు జిల్లా రంపచోడవరం టీడీపీ అభ్యర్థిని మిర్యాల శిరీష ఎంపికపై మాజీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అధిష్టానం ఎట్టకేలకు 2వ జాబితాలో ఖరారు చేసింది. అయితే 8 ఏళ్లుగా నిత్యం ప్రజలలోనే ఉంటూ వారితో మమేకమైన వంతల రాజేశ్వరిని కాదని శిరీషకు టికెట్ కేటాయించడంతో ఏజెన్సీ ఒక్కసారిగా వేడెక్కింది. శిరీషకు టికెట్ దక్కడంతో ఆమె వర్గం సంబరాలు చేసుకోగా రాజేశ్వరి వర్గం నిరసనలు తెలుపుతోంది. మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు చంద్రబాబు వద్దే తేల్చుకునేందుకు బయలుదేరి వెళ్లారు. సంబంధం లేని ఓ వ్యక్తికి, శిరీష్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం చాలా దుర్మార్గం, అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతం నుండి కూడా మేము కష్టపడి తిరుగుతా ఉన్నాము. నేను గాని, రాజేశ్వర్ గాని, ఇతర కార్యకర్తలు గాని మేమంతా కలిసి కష్టపడి తిరుగుతా ఉంటే మమ్మల్ని అందరినీ కాదని మాకు చెప్పిన మాట ఏంటంటే సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మా చుట్టూ తిరగొద్దు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగొద్దు, ప్రజల్లో తిరగండి అని చెప్పారు. మేము ప్రజల్లో తిరుగుతున్నాం. ప్రజల్లో తిరిగి పక్కన పెట్టి ఇవాళ ఆకాశ ఊడిపడ్డ వ్యక్తికి మిర్యాల శిరీష టికెట్ ఇవ్వడం అనేది చాలా దారుణం, చాలా అన్యాయం. ఈ విషయాన్ని మేము తెలియపడతామని వస్తే, చంద్రబాబు నాయుడు గారు తెలియపడతామని వస్తే ఈ రోజున మమ్మల్ని ఇక్కడ అటకాయించారు. లోన వెళ్ళడం లేదు, అపాయింట్మెంట్ కోరాము, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. పార్టీతో సంబంధం లేని ఓ వ్యక్తికి, శిరీష్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం. వెల్కమ్ బ్యాక్. గ్రూప్ 1 ఉద్యోగాల్లో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టాలని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో 150 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ ఆఫీసు ముట్టడికి నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే పోలీసులు అడ్డుకుని విద్యార్థి నాయకులను అరెస్టు చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలపై పోలీసుల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అమరావతి రైతులు చేస్తున్న మహా ఉద్యమం శుక్రవారానికి 1550 రోజులకు చేరింది. ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి సిఆర్డీఏ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. చీకటి జీవులను వెనక్కి తీసుకోవాలని, వార్షిక కౌలు వెంటనే ఇవ్వాలని వారు నినాదాలు చేశారు. తమకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నామని ఆందోళనకారులు అన్నారు. ఎన్నిసార్లు సిఆర్డీఏ చుట్టూ తిరిగినా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని వారు ప్రశ్నించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాజధాని రైతులు సిఆర్డీఏ ఆఫీసులో అందజేశారు. ఉద్యమం 1550 రోజుకు చేరుకోవడం జరిగింది. అమరావతి రైతులుగా, ఉద్యమకారులుగా మేమందరం కూడా సిఆర్డీఏ కార్యాలయం వద్దకు వచ్చి అమరావతి రైతులకు, అసైన్ రైతులకు కౌలు చెల్లించండి. ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసైన్ రైతులకు కౌలు చెల్లించలేదు, మోసం చేస్తూ ఉందని చెప్పేసి కౌలు చెల్లించమని అడగటం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను ఏ విధంగా మోసం చేయాలో అర్థం తెలియక 650 ఎకరాలు భూములు ఇవ్వనటువంటి కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి మీ భూములు మీకు వెనక్కిస్తాం, మీరు అమ్ముకోవచ్చు, అమ్ముకునే విధంగా మేము చీకటి జీవోలు తీసుకొస్తామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం అయ్యేటువంటి కుట్రలో భాగంగా ఇక్కడ కొంతమంది రైతులని మభ్య పెడతానికి చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళని ఒప్పించి రాజధానికి మీరు భూములు ఇవ్వండాలని ఒప్పించాల్సిన ప్రభుత్వమే. మీరు ఇవ్వకండి, మీరు అమ్ముకోవచ్చు, మీకు మంచి రేట్లు వస్తాయని చెప్పేసి ఆ రైతుల్ని మాయ చేయటం అనేది ఇది రాజధాని విచ్ఛిన్నకరంలో ఒక కుట్రగా మేము భావిస్తాం. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు పెనమలూరు సిఐ రామారావు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఓటర్లకు కల్పించడమే ప్రధానమైన అంశమని చెప్పారు. గత ఎన్నికలలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారిని ముందస్తుగా బైండ్ ఓవర్ చేస్తున్నామని తెలిపారు. అక్రమ పద్ధతులు లేని పారదర్శక ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలే తమకు ప్రథమ కర్తవ్యమని సీఏ స్పష్టం చేశారు.
స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రధానమైన అంశం. దానికి అనుగుణంగా ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, భరోసా కల్పించడానికి ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్ర బలగాలతో యనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది. అసాంఘిక శక్తులు కానీ, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేవారు కానీ వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాం. స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రధానమైన అంశం. దానికి అనుగుణంగా ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, భరోసా కల్పించడానికి ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్ర బలగాలతో యనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది. అసాంఘిక శక్తులు కానీ, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేవారు కానీ వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాం. స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రధానమైన అంశం. దానికి అనుగుణంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ టీడీపీ అభ్యర్థులు రంగయ్య, సురేంద్రబాబు నెల రోజులుగా ఆత్మీయుల పలకరింపు ప్రారంభించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే వారు ఆత్మీయ సమ్మేళనాలు, గుడ్ మార్నింగ్ కళ్యాణదుర్గం పేర్లతో ప్రజల వద్దకు చేరుతున్నారు. నియోజకవర్గం పరిధి కొన్ని గ్రామాలలో అమిరినేని గుంతల రోడ్లకు సొంత నిధులతో మట్టిపోసి జనం ముందుకు వెళ్తున్నారు. ఎంపీ నిధులతో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలలో బోర్లు వేసి దాహార్తిని తీర్చి జనాల మధ్యకు వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య వస్తున్నారు. నన్ను కళ్యాణదుర్గం సమన్వయకర్తగా ప్రకటించి ఉన్నారు రాత్రి. అందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సమన్వయకర్తగా అన్ని వర్గాలని, అన్ని కులాలని, అందరు వ్యక్తులను కూడా నేను సమన్వయం పరుచుకుంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను. గెలిచిన తర్వాత కూడా గెలవక ముందు ఎలా ఉంటామో గెలిచిన తర్వాత కూడా అలాగే ఉంటానని కూడా తెలియజేస్తాను. నన్ను కళ్యాణదుర్గం సమన్వయకర్తగా ప్రకటించి ఉన్నారు రాత్రి. అందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సమన్వయకర్తగా అన్ని వర్గాలని, అన్ని కులాలని, అందరు వ్యక్తులను కూడా నేను సమన్వయం పరుచుకుంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను. గెలిచిన తర్వాత కూడా గెలవక ముందు ఎలా ఉంటామో గెలిచిన తర్వాత కూడా అలాగే ఉంటానని కూడా తెలియజేస్తాను. నన్ను కళ్యాణదుర్గం సమన్వయకర్త. తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న చోట ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు వారికి ఇవ్వాలని ఆ సామాజిక వేదిక ఉపాధ్యక్షులు అప్పారావు, జిల్లా అధ్యక్షులు రామారావు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో తూర్పు కాపు సామాజిక వేదిక నేతలు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారని రామారావు అన్నారు. రాజ్యాధికారం ఇవ్వడంలో రాజకీయ పార్టీలు తూర్పు కాపుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. రాజ్యాధికారం కోసం తూర్పు కాపులు ఒక్కటే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మమ్మల్ని పరిపాలించేదే ఈ సిండికేట్ రాజకీయాలు మీరు ఎప్పుడు చేస్తుంది ఒకటి మాత్రం సామెత ఈ సమయంగా మీకు చెప్పాలి. ఒడ్డు దాటిపోతే బోటు మల్లనని అప్పుడు బోటు కావాలి. ఎందుకంటే ఈ నది దాటలేవు, నీకు ఈత రాదు కదా, ఈత కొట్టలేవు, ఆ చివరికి వెళ్ళలేవు. ఆ నది దాటే వరకు మల్లన్న మల్లన్న అంటారు. ఈ ఎలక్షన్ అయిపోగానే బోటు మల్లన్న పరిస్థితిగా ఈ బీసీల్ని మీరు వాడుకున్నారో తప్ప మీరు ఏనాడైనా సరే మమ్మల్ని మల్లల్లాగా గుర్తించారా? మీకు కష్టపడే వాళ్ళగా మమ్మల్ని ఆదరించారా? మీ వెనక పని చేసే వాళ్ళగా మమ్మల్ని చూసారా? ఇప్పుడు మీ ఆటలు సాగమని ఇంకా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఇప్పటికైనా మించిపోయింది లేదు. తూర్పు కాపులకి ఈ జిల్లాలో ఎంపీ సీట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మీరు ఎవరో తీసుకొస్తాం, ఏదో పార్టీని తీసుకొస్తాం, ఇక్కడ పెడతామంటే ఖచ్చితంగా వాళ్ళని ఓడించి ఇంటికి పంపిస్తాం. మీరే మమ్మల్ని. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకను సీఎం జగన్ తుంగలకు దక్కారని శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళంలో జరిగిన ముస్లిం తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ఇలాంటి పథకాలన్నీ మళ్లీ ప్రారంభిస్తారనే నమ్మకం ఉందన్నారు. కొన్ని అరాచక శక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని వాటిని నమ్మొద్దన్నారు. ప్రజాస్వామ్యం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని శంకర్ అన్నారు.
అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఈ రోజు చంద్రన్న రంజాన్ తోఫా కానుక శ్రీకాకుళం నియోజకవర్గంలో గల నిరుపేద ముస్లిం సోదర సోదరీమణులకు అందించడం జరిగింది. గతంలో 2014-19లో పండగ పూట ప్రతి ఒక్క పేదవారి ఇంట్లో వారి ముఖంలో పేదవాడి కడుపు నిండాలి, వారి ముఖంలో ఆనందం చూడాలి, వాళ్ళు పిండి వంటలు స్వీట్లు మిఠాయిలు పంచుకొని తినాలి అనే ఉద్దేశంతో చంద్రన్న సంక్రాంతి కానుకని క్రిస్మస్ కానుకని రంజాన్ తోఫాని ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019 నుండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి దాన్ని తొంగలో తొక్కి పేదవాడి పొట్టను కొట్టి కడుపు కొట్టడం జరిగింది. అయితే మేము మళ్ళీ రేపు 2024లో బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మళ్ళీ ఈ కానుకలన్నీ కూడా పునరుద్ధరణ చేస్తారనే నమ్మకంతో మేము గతంలో ఇది లాస్ట్ ఇయర్ దాదాపు 300 మంది ముస్లిం సోదర సోదరీమణులకి ఈ రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. 1998లో డిఎస్సి క్వాలిఫై అయిన తమకు మానవతా దృక్పథంతో ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి డిఎస్సి క్వాలిఫైడ్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. 1998లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో క్వాలిఫై అయ్యామని యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహారెడ్డి, సంజీవ్ చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో బీఈడీ పూర్తి చేసినట్లు వారు తెలిపారు. అప్పటి నుంచి న్యాయం కోసం తాము పోరాటం చేస్తున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో కూడా తమ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని యూనియన్ నేతలు వాపోయారు. జిల్లా తెలంగాణ క్వాలిఫైడ్ ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా 98 క్వాలిఫైడ్ అయ్యి మాకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వాలు మోసం చేసి మాకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఏదైతే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆశపడుతున్నాం. అలాగే ముఖ్యంగా మా కోరిక ఏంటంటే ఇదే క్వాలిఫైడ్లను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చి పోయిన సంవత్సరంలో అంటే గత సంవత్సరం 15/3/2023 రోజు 4564 మందికి ఉపాధ్యాయులుగా తీసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా తెలంగాణ క్వాలిఫైడ్ ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా 98 క్వాలిఫైడ్ అయ్యి మాకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వాలు మోసం చేసి మాకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఏదైతే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాన్షీరాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కాన్షీరాం చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్న వ్యక్తి కాన్షీరాం అని కొనియాడారు. బహుజన రాజ్యాధికారానికి నాంది పలికిన తొలి వ్యక్తి కాన్షీరాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 42% ఎప్పుడు పెంచుతారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. బహుజన రాజ్య స్థాపన కోసం సొంత కుటుంబాన్ని కూడా వదిలేసి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజ్యాధికారాన్ని చేజించుకోవాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాన్షీరాం గారి జయంతిని ఇవాళ భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ మిత్రులారా, ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కాన్షీరాం గారు ప్రయత్నం చేశారో అవే లక్ష్యం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ పోరాడుతూ ఉంది. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా కిష్టారంలో బొగ్గు లోడింగ్, శైలా బంకర్ నుండి వెలువడే కాలుష్యకరంలో అంబేద్కర్ నగర్ వాసులు చిక్కుకుని దుర్భర జీవితాలు గడుపుతున్నారు. తమ కన్నీటి గదను ఆదుకునేవారే లేరా అని వారి కన్నీటి పర్యాంతమవుతున్నారు. బొగ్గు ధూళిపడ్డంతో ప్రతి కుటుంబంలో ఒకరు, ఇద్దరు అనారోగ్యానికి గురవుతున్నారు. తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి కలుషితమవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. శాంతియుతంగా తాము ఎన్ని దీక్షలు, ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. మేము ఈ శైలో బంకర్ వల్ల మేము చాలా బాధలు పడుతున్నామండి. స్థానికంగా మా ఎమ్మెల్యే గారు దీని గురించి ఒకసారి అసెంబ్లీలో చెప్పినా కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమీ స్పందించట్లేదండి. వాళ్ళు ఎప్పటికో స్పందించాలా, ఎప్పటికో
వాళ్ళు తీర్చిదిద్ది మమ్మల్ని చూడాలనుకుంటే వాళ్ళు వచ్చే లోపల మా ప్రాణాలు కోల్పోయేటట్టు ఉన్నాం. మేము ఈ ఆయనకి కనిపించే శైలో బంతులు అతి సమీపంగా ఉందండి మాకు. మేము దానివల్ల బయటికి రావాలన్నా ఏందో అంధకారంలో మునిగిపోయినట్టుందండి మాకు. ఈ గ్రామం అంతా బొగ్గుమయమై నిండిపోయింది. ఈ వాతావరణం పీల్చడానికి గాలి కూడా పీల్చుకోలే పరిస్థితి. నా పేరు నాగవేణి, అంబేద్కర్ నగర్ నుంచి మాట్లాడుతున్నామండి. అంబేద్కర్ నగర్లో ఈ బొగ్గు డస్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అందరికీ జ్వరాలతో కాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాము. కాళ్ళ నొప్పులే కాకుండా అందరికీ దురదలు కూడా వస్తున్నాయండి. ఈ దురదల వల్ల కూడా చాలా మంది స్కిన్ ఇన్ఫెక్షన్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్తో కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారండి ఈ బొగ్గు డస్ట్ వల్ల. దీనికి సింగరేణి వాళ్ళు మాకు ఏదైనా ఒక మార్గం చూపించాలని మేము సింగరేణి వాళ్ళని చాలా ప్రాధాన్యపడుతున్నాం, కానీ మాకు ఎటువంటి కూడా దారి చూపించట్లేదు వాళ్ళు. మీరే సింగరేణి వాళ్ళతో ఏదైనా మాట్లాడి మాకు ఏదైనా ఒక దారి చూపించగలరని మేము ప్రాధాన్యపడుతూ అడుగుతున్నామండి. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం బూరుగుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామం శివారులో చేపలు పట్టేందుకు పోలీసు బందోబస్తు మధ్య విరిన బెస్తవారిని ముదిరాజ్ వర్గీయులు అడ్డుకున్నారు. బెస్తవారిని చేపలు పట్టనీయకుండా నలుగురు ముదిరాజ్ వర్గీయులు చెరువులో దిగారు. ఈ క్రమంలో బెస్తవారి వేసిన చేపల వలకు చిక్కుకుని కొల్లూరు రాజు మృతి చెందినట్లు తెలుస్తుంది. రాజు మృతితో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మహిళలకు స్థానిక పోలీసులపై దాడికి యత్నించినట్టు సమాచారం. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.